కవితాదేవి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. రావుబోదూర్ కాలేజీలో చదువుతున్నారు. ఓ అలాగా. ఇంతకీ ఎంత ఇస్తారో చెప్పనే లేదు. 6,000 ఇస్తాను. అమ్మా సరిపోవు, 10,000 కావాలి. అమ్మేయాలి అనుకుంటే చెప్పండి, అడ్జస్ట్ చేస్తాను. పానం పోయిన అమ్మను 6,000కు మించి ఇవ్వలేనమ్మా. సుబ్రహ్మణ్యం తెలుసు కాబట్టి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఇస్తున్నాను. 6,000 అంటే ఇంకా తక్కువ పడతాయి కదే. భూమి, ముందైతే ఇవి తీసుకో, తర్వాత ఆలోచిద్దాంలే. సరే. ఓ శాట భారతం అంత రాత్రం వేడి సెట్టు అమ్మేటప్పుడు ఎన్ని అవసరమా? కిలో బంగారమైనా అమ్మొచ్చు, కొనొచ్చు, కానీ మంగళసూత్రాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిచి, సావనన్న సత్తాను గానీ అట్లాంటి తప్పుడు పని మాత్రం చేయని సెట్టు. ఉంటా సెట్టు. బాగా ఆకలిస్తోందండి. వీరయ్యుంటే ఆ మాట ఈ మాట చెప్పి ఏదో ఒకటి టైంకి తినిపించేవాడు. పాపం వాడికి జ్వరం వచ్చి మంచాన పడ్డాడు. ఇప్పుడెలా ఉందనా? తగ్గుముఖం పట్టిందిలేండి. ఇందాకే మాత్రలు వేసుకుని పడుకున్నాడు. వాడికి కూడా మీ గురించే బంగా. ఉన్నట్టుండి మీరు అలా టెన్షన్ పడ్డప్పటి నుంచి నాకింతవరకు కంగారు తగ్గనే లేదు. ఏం చెప్పాలనుకున్నారు? ఏం రాయాలనుకున్నారు? ఎందుకలా అయిపోయారు? జవాబు చెప్పేలా ఉంటే ఇంతగా ప్రయాసపడతారా? ఎందుకక్క బావగారిని మరీ అంత ఇబ్బంది పెడుతున్నావు? నోట్లో ముద్ద కుక్కి మాట్లాడమంటే మన వల్లే కాదు. నోర్లేని జీవి మోగవాడు అనడం లేదు, ఆయన చెప్పలేరు, మాట రాకుండా పోయిన వారు అంటున్నాను. మాట ఎక్కడికి పోలేదు శేషమ్మ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు రాజావారు. హరి ఓం తత్సత్. పాలు తాగే పసివాడికి పెన్ను పేపర్ ఇస్తే పిచ్చి గీతలైనా గీస్తాడు. పాలు పళ్ళు భోజనం మనం పెడితే గాని తినలేని వృద్ధ బాలుడు బావగారు కూడా ఏదో రాయాలనుకున్నారు. కానీ ఏం చేస్తాం, బ్రహ్మదేవుడు తలరాత ఈయనకి ఎలా రాశాడు. రాసింది చదవలేకపోయినా ఏం రాసుంటారో ఊహించి చెప్తాను. రాజావారి తల్లిగారు భూలక్ష్మీదేవి గారి కోరిక తీర్చే రోజు వస్తుంది. నా భర్త అడుగు వేస్తారు, నా పెద్ద మనవరాలు చేయి పట్టుకునే నడుస్తారు. ఇన్నాళ్ళు మీరందరూ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తారు. నీ మాటలకు చల్లబడ్డ రక్తం కూడా మరుగుతుంది. రెచ్చగొట్టడం వల్ల రెప్పపాటులో నరాలు జివ్వుమంటాయి గాని ఉత్తేజం ఎక్కువసేపు ఉండదక్క. ఈయనగారికి మాట రావడం, నీ పెద్ద మనవరాలు రావడం రెండు ఈ జన్మకి జరిగే పనులు కావు. శేషమ్మ 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 ఇది నా అంచనే. వాస్తవేమనుకుని నా మీద అరుస్తావేంటక్క? నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకునే భాగ్యం లేక గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరిగే నీకేం తెలిసే భర్త విలువేంటో?
పసుపు పారాణి కాళ్లకు రాసుకునే యోగం లేక మొహానికి పసుపు పూసుకుని తిరిగే నీలాంటి పిచ్చిదానికేం తెలిసే మంగళసూత్రాల విలువేంటో. మాట రాదు అని నువ్వు 18 సంవత్సరాలుగా అంటూనే ఉన్నావు. మాట వస్తుంది, మనవరాలు వస్తుందని నేనన్న మాటలు నువ్వు వింటూనే ఉన్నావు. నేను నా భర్త కాలధర్మం చెందేలోపు భగవంతుడు తన ధర్మాన్ని పాటిస్తాడని నేను నమ్ముతున్నాను. మేం కళ్ళు మూసేలోపు ఇవే కళ్ళతో మా అత్త భూలక్ష్మి కళను చూస్తాం. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో రాయేసినట్టున్నాను. నీళ్లు పైకొస్తాయనుకుంటే నిప్పొచ్చింది. అక్క శాంతించక్క. ఎప్పట్లానే మనసులో మమతానురాగాలే పెట్టుకో. రాగద్వేషాలు వద్దు. కడుపు నిండా భోంచేయండి బావగారు. హరి ఓం తత్సత్. వస్తానక్క. ఏమన్నా? ఆకలిస్తుందా అని 5,000 నేనిస్తే 5 స్టార్ హోటల్లో భోంచేసి రావాలి కానీ 100 రూపాయలిచ్చి కాకా హోటల్లో తిని రాకూడదు. 4,900 నొక్కేకూడదు. సారీ మేడం. షట్ అప్. పిల్లల స్కూల్ ఫీజులు, పెట్రోల్ ఖర్చులని డైలీ న్యూస్ చెప్పకు. నేను మాట చెప్పానంటే అది పూర్తవ్వాలి. నోటు ఇచ్చానంటే అది పూర్తిగా ఖర్చవ్వాలి. ఏది మిగిలినా ఆ తర్వాత నువ్వు మిగిలవు. గెట్ లాస్ట్. నమస్తే మేడం. హలో ఆంటీ. పేరు? సుబ్రహ్మణ్యం. ఊరు? అనకాపల్లి. చందా కోసం వచ్చావా? అనన్య కోసం వచ్చానంటీ. అనన్య కోసం వచ్చానంటీ. ఐ మీన్ నోట్బుక్ కోసం వచ్చానంటీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హాయ్ హనీ. హాయ్ మమ్మీ. హే సుబ్బు, నా క్లాస్మేట్. బ్రిలియంట్ స్టూడెంట్ మామ్. స్కాలర్షిప్తో కాలేజ్ సీట్ సంపాదించాడు. స్టేట్ మెరిట్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ ఆంటీ. మీ తాతగారి పేరు? లక్ష్మయ్య ఆంటీ. జమీందారా తాబేదారా? మా తరతరాల చరిత్ర ఉన్నవారే ఈ ఇంట్లో వాళ్ళకి పరిచయం అవుతారు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కాలేజ్ గ్రౌండ్ వరకు మాత్రమే ఉంటారు. సుబ్బు నోట్బుక్ కోసం వచ్చాడు మమ్మీ. నీ చేత్తో ఇవ్వకు, డ్రైవర్ చేత్తో ఇచ్చి పంపించు. ఓకే సార్, నేను వెళ్తాను. సుబ్బు కాఫీ మానేశాను సార్ ఈ రోజు నుండే. నువ్వు అలా మాట్లాడినందుకు హర్ట్ అయినట్టున్నాడమ్మా. అనుమానిస్తే ఆడపిల్ల జాగ్రత్త పడుతుంది. అవమానిస్తే మగాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. స్టేటస్ను వదిలి స్టేచర్ లేని వాళ్లతో స్నేహం చేయొద్దని హనీకి నీకు మళ్ళీ చెప్తున్నాను. అలాంటప్పుడు భూమితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయమన్నా? కోరికలు అణుచుకుని ఉన్నవాడికి అణిగిమణిగి ఉన్న భూమికి చాలా తేడా ఉంది. సుబ్బు అలాంటి వాడు కాదు మమ్మీ. కాకూడదనే రాకూడదన్నాను. మంచి స్థాయిని బట్టి ఉండదమ్మా, మనిషిని బట్టి ఉంటుంది. లెక్కలేసుకుని లైఫ్ని లీడ్ చేస్తే చాలా కష్టం. హనీ, ఇందాక వచ్చినవాడు మాలాగే నేను హనీ అంటున్నాడు. పోనీ అని ఊరుకున్నాననుకో, కానీ కూడా పనికి రాకుండా పోతావు. పో. బంగారం ధరలు పెరిగినాయి అంటారు కానీ మనం అమ్మేటప్పుడు చాలా తక్కువ రేట్ అత్తా. ఇప్పుడు ఆ ఊసెందుకు లేరా? 4,000 జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా. బొడ్డు దగ్గరుండే జేబులకు కిక్కురు మనకుండా పడుంటాయి. పట్నంలో దిగ్గానే
ఎలా ఉన్నావు భూమి అని అడగనత్తా టొట్టడైన్ ఇవిగో మీ అమ్మ ఇచ్చిన డబ్బులంట అంట అమ్మ ఇచ్చిందని చెప్పు కానీ అమ్మి ఇచ్చిందని చెప్పకురా. నిజాలు చెప్తే ఆడపిల్లలు ఏడుతారతో నాకు తెల్లేటే. రే అప్పలరాజా, అమ్మో వీళ్ళు వచ్చేసినారు. ఇటీ వదినా. అటుకమ్మా. సచ్చినోడని చిన్న చిన్న సరుకులని నువ్వు పట్టుకొచ్చి బరువైని నన్ను ఎత్తినెడతావా? అయ్యి ఉన్నాడు కదా. నాకు కాళ్ళు నొప్పులు కదరా. అయితే కాళ్ళు కింద ఉంటే తలకాయ పైన ఉంటది. నెత్తినెట్టుకు రావడానికి ఏమైనాది? చూసినావమ్మా, ఇట్టాడు నా కొడుకు పుట్టకపోతే ఏ? వాడేదో తమాషకు చేస్తున్నాడులే అన్నయ్య. నీ కూతురంటే నీకెంత ప్రాణమో మాకు తెలుసు సరోజా. మేమంతా కట్టం చేసి బిడ్డలు సాకినావు, కానీ నువ్వు త్యాగం చేసి నీ భూమిని పెద్ద చేసినావు. నీ పేరు ఖచ్చితంగా నిలబెడుతుందమ్మా భూమి. ఈ ఊరికే మారాణి కాకపోతే నాను శివైనే కాదు, ఇది గంగమ్మే కాదు. మీరెవరైతే ఏంటి సాగనంప నీకు వచ్చిన అత్తతో సగదీత్తా మాట్లాడమాకండి. ఆటు ఏమన్నా మన సొంతమా? పోతాంలేరా, రైల్ స్టేషన్ కాడైనా పడిగాపులుగా అత్త కూసోవాలి కదా. అదేంటి సరోజా, ఇంతొక్కగా ఉంటే చుట్టూత కొంగు కప్పుకున్నావేంటి? పసుపుతాడు కానొత్తదనా? పసుపుతాడు కానొత్తదనా? కానొత్తదనా? సత్య ప్రమాణం అత్త నానేటి చెప్పలేదు. ఒకళ్ళు చెప్పాలా సరోజా, ఆడదాని ఒంటి మీద 10 కాసులు బంగారం లేకపోయినా బాధుండదు, కానీ 10 పైసలంతుండే తాళిబొట్టు లేకపోతే మటుకు ముఖంలో కళ్ళుండదు. అది గుర్తొచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటూనే ఉంటాది. వదినా, సూత్రాలమ్మి మీ అమ్మ నిన్ను చదివిస్తుంది అని మీరు గొప్పగా చెప్పినా భూమి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఎండిపోయిన పసుపు కొమ్మ కట్టుకున్నంత మాత్రాన ఎండిన నా బతుకు పచ్చగా అవ్వదు. నేను మా నాన్న బాగున్నామనే చెప్పండి. భద్రయ్య బతికే ఉన్నాడని చెప్పాలా? అబద్ధం వాడితేనే భూమి అక్కడుంటుంది. నిజం వింటే పట్నమే కాదు, దాని భవిష్యత్తుని కూడా వదిలేసి వచ్చేస్తుంది. అర్థమైనది, పోయొత్తాం సరోజా. భూమికి ఇంకేమైనా చెప్పాలా? ఆడపిల్లని కళ్ళల్లో పెట్టుకునేవాడు తండ్రి, గుండెల్లో పెట్టుకునేవాడు భర్త. వాళ్ళెవరూ లేనప్పుడు కనిపెట్టుకునుండేది, కలకాలం నిలబెట్టుకునేది చదివే అని నా మాటగా చెప్పండి. సరోజా, కొంచెం సెక్నూ రామ్మా, కొంచెం సెక్నూ రామ్మా, సెక్నూ రామ్మా. ఊళ్ళో వాళ్ళు ఏటనుకుంటే మనకేటి సరోజా? వాళ్ళెవరికో నమ్మకం లేకపోతే మనకేటి? నువ్వేటో నీ నిజాయితీ ఏటో మాకు పూర్తిగా తెలుసు కదేటి. వెళ్ళొస్తాం సరోజా, నువ్వేం బెంగెట్టుకోకే.
ఒకటి 2 దచి గట్టిగా ముడేసుకున్నావు కదా. నాడ కట్టుకున్నా గుంజినా రాదు. కళ్ళు మూసుకో, తెల్లారిపోద్ది. పడుకో పడుకో. అబ్బా, డబ్బులు పోవు కదా. తల్లో నీకు దండం పెడతానే. దొంగుంటావా లేదా? అమ్మిచ్చిన కమ్మల్ని తాకట్టెట్టా. ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. తెలుసులే. ఈ విషయం అందరికి తెలియాలా ఏంటి? పడుకో పడుకో. హలో హలో నాండీ, హాస్టల్లో ఉన్నాం. పబ్కి వెళ్దామా? నానమ్మ ఇంకా పడుకోలేదు. పైగా పాకెట్ మనీ అంతా ఖర్చు అయిపోయింది. మమ్మీని కాకా పట్టాక కాల్ చేస్తాను. పెదాలు తడిచేంత మందు, కాలు కదిపేంత చిందుకి 10,000 సరిపోతాయా? ఉన్నాయా? పల్లెటూరి కోతులు లెక్క పెట్టుకుంటున్నారు. దొంగతనమా? ఆఫ్ కోర్స్. పనయ్యాక ఫోన్ చేస్తాను. చీప్గా ఉంటుందేమో. డబ్బు పోతే వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఎత్తేసినాడు రా దేవుడు. నా బతుకు పట్టాడు అయిపోయినదిరా నాయన. నేను ఇప్పుడు కాలేజీకి ఎట్లా వెళ్ళేది? అంతనివ్వలే. నాన్నెడు చేసినానే బొమ్మ గంటేస్తాడే ప్రిన్సిపాల్. మాదకొండమ్మ తల్లే ఎలా తల్లే? బాగుంది. నిజం ఇంకా బాగుంటుంది నాండి. వి విల్ కాల్ యు బ్యాక్. బై. కమ్. కూల్. మాయమ్మ, ఎన్నాళ్ళకు వచ్చినావమ్మా? ఇయ్యాల మా బతుకు పావనమైపోయినది తల్లి. దండలు 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 పెట్టుకోండి, దండలు పెట్టుకోండి. ఎవరొచ్చారే? దండ పెట్టుకోండి, దండ పెట్టుకోండి. అమ్మ తల్లికి నా నల్లి యాపకం నట్టుకొద్దాం. ఎక్కడికి వెళ్తున్నావే? ఏమైంది? నువ్వు అంటున్నావేంటి? చలేస్తుందా?
అన్నీ ఆఫ్ చేతురుండండి. అమ్మా అమ్మోరు తల్లి, కరుణించావా తల్లి, కరుణించావా? అమ్మా చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు తల్లి. నైవేద్యం పెట్టమంటావా తల్లి? అమ్మా అమ్మా అమ్మా, కూల్ డ్రింక్ తెచ్చివు. లేకపోతే ఏంటి, అది అలా ఊగిపోతుంటే కాళ్ళు మొక్కేస్తావేంటి? ఆర్ యు క్రేజీ? ఏయ్, లెంపలేసుకో, లేదంటే చెంప వాచిపోతుంది. అమ్మా కరుణించావా తల్లి? అమ్మా అమ్మా అమ్మా, కూల్ డ్రింక్ తెచ్చివు. లేకపోతే ఏంటి, అది అలా ఊగిపోతుంటే కాళ్ళు మొక్కేస్తావేంటి? ఆర్ యు క్రేజీ? ఏయ్, లెంపలేసుకో, లేదంటే చెంప వాచిపోతుంది. అమ్మా కరుణించావా తల్లి? చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పమ్మా. అమ్మా కరుణించావా అమ్మా? అమ్మా చెప్పు తల్లి, నీకేం కావాలో. ఏ వాటంటావేటే? మోదకొండమ్మ తల్లిని నాతోనే ఎకసెకాలా?